ఇక మహబూబ్ నగర్ జిల్లాలో రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారు. పోతులమడుగు గ్రామంలోని భాను రైస్ మిల్ దోపిడీకి అంతే లేదు. క్వింటాల్కు ఏకంగా 19 కిలోల తరుగు తీస్తూ అన్నదాతల పొట్టకొడుతోంది. మిల్లు దోపిడీని తిరుపతయ్య అనే రైతు తన మొబైల్లో రికార్డ్ చేశాడు. తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం లోడ్ చేస్తామని రైస్ మిల్ నిర్వాహకులు చెబుతుండటంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మరి క్వింటాల్కు 19 కిలోల తరుగు తీస్తూ ఈ తరుగుకు ఒప్పుకుంటేనే అన్లోడ్ చేస్తామని మిల్లర్లు రైతులను వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నరేష్? మహబూబ్ నగర్ జిల్లాలో కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా రైతులను మిల్లర్లు తరుగు పేరుతోటి దోచుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా రైతులను మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారని పలు వేదికల మీద కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మిల్లర్లు తరుగు తీయొద్దు అనేటటువంటి దాని మీద కూడా వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఓ రైతు తిరుపతయ్య, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం తాటిపర్తికి చెందినటువంటి రైతు తిరుపతయ్య 480 బస్తాల ధాన్యాన్ని పోతులమడుగు గ్రామంలో ఉన్నటువంటి భాను రైస్ మిల్ వద్దకు 4 రోజుల క్రితం తీసుకొచ్చాడు. ఇవాళ చివరికి అన్లోడ్ చేసేటటువంటి సందర్భంలో ఆయన థ్యాంక్ యూ నరేష్.